హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో కొంచెం డిఫరెంట్గా మరింత టేస్టీగా అలాగే చాలా ఈజీగా చేసుకునే స్నాక్ రెసిపీస్ చూపించబోతున్నాను. ముందుగా సగ్గుబియ్యం వడలు కొన్ని టిప్స్ ఫాలో అవుతూ ఈజీగా మరింత టేస్టీగా తక్కువ ఆయిల్తో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. సగ్గుబియ్యం వడలకి కాంబినేషన్గా గ్రీన్ చట్నీ కూడా చూపించబోతున్నాను. అది కూడా ఈ వీడియోలో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఈ వడలు తయారు చేసుకోవడం కోసం ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో 1 కప్పు లావు సగ్గుబియ్యాన్ని తీసుకోవాలి. వడలు చేసుకోవడానికి లావు సగ్గుబియ్యం అయితేనే బాగుంటాయి. సన్న సగ్గుబియ్యం అయితే నానిన తర్వాత మరీ మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు వీటిని ఒక 2-3 సార్లు పైన కోటింగ్ అంతా పోయేలాగా వాష్ చేసుకోవాలి. ఇలా సగ్గుబియ్యం శుభ్రంగా కడిగిన తర్వాత దీనిలో ఒక 3/4 కప్పు వాటర్ పోసుకొని 2 నుంచి 4 గంటలు నానబెట్టుకోవాలి. ఇలా సగ్గుబియ్యం పైన ఒక పావు ఇంచు వాటర్ ఉంటే సరిపోతుంది. ఎక్కువ వాటర్తో అయితే సగ్గుబియ్యం అసలు నానబెట్టుకోకూడదు. ఎందుకు అనేది నేను మీకు వీడియోలో చెప్తాను. బియ్యం నానేలోపు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని దానిలో ఒక 1/2 కప్పు పల్లీలను తీసుకొని మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని పల్లీలు ఎర్రగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. పల్లీలు చల్లారిన తర్వాత ఇలా పొట్టు తీసేసుకోవాలి. పొట్టు తీసిన పల్లీలను ఇలా ఏదైనా ఒక క్లాత్ మీద వేసుకొని అప్పడాల కర్రతో ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఇలా క్రష్ చేసుకున్న పల్లీలను ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. 2 అవర్స్ తర్వాత మనం సగ్గుబియ్యం వడలు ప్రిపేర్ చేసుకునే ముందే గ్రీన్ చట్నీని కూడా రెడీగా పెట్టుకుంటే విడివిడిగా వడలు సర్వ్ చేసుకోవచ్చు. దానికోసం ఒక మిక్సర్ జార్ తీసుకొని దానిలో ఇలా ఒక 1/2 కప్పు కొత్తిమీర అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల పుదీనా వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనే ఒక 2 వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక 3 పచ్చిమిరపకాయలు కొంచెం జీలకర్ర వేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఒక నిమ్మచెక్క రసం పిండుకోవాలి. అలాగే ఒక పావు టీ స్పూన్ షుగర్ వేసుకోవాలి. ఇలా నిమ్మరసము షుగర్ వేసుకోవడం వల్ల చట్నీ టేస్ట్ బాగుంటుంది. అలాగే కలర్ కూడా చేంజ్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ దీనిలోనే ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రీన్ చట్నీ ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. మనం వాటర్ కరెక్ట్గా పోసుకుంటే ఇలా పొడిపొడిలాడుతూ వస్తాయి. సగ్గుబియ్యంలో వాటర్ అసలు ఉండకూడదు. ఈ సైజులో ఉన్న ఆలుని ఒకటి బాయిల్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఈ బంగాళదుంపని మనము గ్రేట్ చేసుకోవాలి. మనం ఇలా బంగాళదుంప వేసుకోవడం వల్ల సగ్గుబియ్యంలో బైండింగ్కి యూజ్ అవుతుంది. అలాగే క్రిస్పీగా వస్తాయి వడలు. ఆలు మొత్తం ఇలా తురుముకున్న తర్వాత ఇప్పుడు దీనిలో ఒక 3 నుంచి 4 పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. మీరు దీనిలో పచ్చిమిర్చి పేస్ట్ అయినా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఒక 1/2 కప్పు సన్నగా తరుగుకున్న కొత్తిమీర అలాగే మనము రోస్ట్ చేసి క్రష్ చేసి పెట్టుకున్న పల్లీని యాడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ ఒక 1/2 టీ స్పూను జీలకర్ర వేసుకోవాలి. ఇంకా దీనిలోనే ఒక 1/2 టీ స్పూను బ్లాక్ పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకొని అన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు దీనిలోనే కావాలంటే అల్లం తరుగు అలాగే ఒక 1/2 చెక్క నిమ్మరసం కూడా పిండుకోవచ్చు. ఇక్కడ నేను స్పైసీనెస్ కోసం కొంచెం చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్. మీరు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. దీనిలో మనం ఎక్స్ట్రా వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సగ్గుబియ్యము ఆలు బైండింగే సరిపోతుంది. మీకు కొంచెం పల్చన అయింది అనిపిస్తే దీనిలో కార్న్ఫ్లోర్ కానీ లేకపోతే బియ్య పిండి కానీ వేసుకోండి. ఇప్పుడు వడ ప్రిపేర్ చేసుకోవడం కోసం చేతులకి తడి చేసుకొని ఇలా ఒక పెద్ద నిమ్మకాయ అంతా ఉండను తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని 2 అరచేతుల మధ్యలో పెట్టుకొని వడలాగా ఒత్తుకోవాలి. చేతికి తడి చేసుకొని ఇలా నెమ్మదిగా రౌండ్ షేప్ లాగా చేసుకోవాలి. ఇలా మీకు కావాల్సిన వడలు ప్రిపేర్ చేసుకోండి. పండుగలప్పుడు ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే గారెలు కాకుండా ఇలా ఎప్పుడైనా డిఫరెంట్గా సగ్గుబియ్యం వడలు ట్రై చేయండి. అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ లేదా ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్కి కానీ ఇవి ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు మార్నింగ్ చేసుకోవాలి అనుకుంటే నైటే ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సరిపోతుంది. ఇలా మీరు వడలన్నీ ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దానిలో డీప్ ఫ్రై కోసం ఆయిల్ని పోసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఒకసారి ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకొని మీరు ప్రిపేర్ చేసుకున్న వడలు కడాయికి ఎన్ని సరిపోతాయో చూసుకొని అన్నీ వేసుకోవాలి. ఆయిల్ మరీ ఎక్కువ హీట్ అయినా కానీ మనం వడలు వేసుకోగానే పైన కలర్ వచ్చేస్తుంది కానీ లోపల సరిగ్గా కుక్ అవ్వవు. అందుకని ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత ఇలా వడల్ని వేసుకోవాలి. ఇలా ఆయిల్కి సరిపోయినన్ని వడలే వేసుకోవాలి. మరీ ఎక్కువ వడలు వేసుకున్నా కానీ సరిగ్గా ఫ్రై అవ్వవు. ఇప్పుడు వీటిని వెంటనే కదపకూడదు. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీకు ఇందాక సగ్గుబియ్యంలో ఎక్కువ వాటర్ పోసుకోవద్దని ఎందుకన్నారంటే సగ్గుబియ్యం వాటర్ ఎక్కువ పీల్చేసుకున్నాయి అంటే మీకు ఆయిల్లో వేసినప్పుడు ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకుంటాయి. ఇలా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. వడ్లు ఫ్రై చేసుకునేటప్పుడు కూడా లో ఫ్లేమ్లో కానీ మరీ హై ఫ్లేమ్లో కానీ ఫ్రై చేసుకోకూడదు. మీడియం ఫ్లేమ్లోనే క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ వచ్చిన తర్వాత వీటిని ఆయిల్లో నుంచి తీసేసి ఏదైనా జల్లెడలో కానీ లేదా పేపర్ నాప్కిన్ మీద కానీ వేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ అంతా వచ్చేస్తుంది. ఇదే ప్రాసెస్లో మిగిలిన పిండితో కూడా వడలుగా ప్రిపేర్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా వేడివేడిగా సగ్గుబియ్యం వడలు రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు ఈ వడల్ని గ్రీన్ చట్నీతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఈ సగ్గుబియ్యం వడలు గ్రీన్ చట్నీ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి పిల్లలు ఎంతో ఇష్టపడే ఆలుతో ఒక డిఫరెంట్ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీ చూపించబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ స్నాక్ తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని దానిలో క్లీన్ చేసి పెట్టుకున్న పొటాటోస్ని ఇలా హాఫ్కి కట్ చేసుకొని వేసుకోవాలి.
తగినన్ని వాటర్ పోసుకొని పొటాటోస్ని ఒక 3 to 4 విజిల్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 1/2 kg పొటాటోస్ తీసుకున్నాను. చూడండి బంగాళదుంపలు అనేవి ఇంత సాఫ్ట్గా కుక్ అవ్వాలి. ఇవి చల్లారిన తర్వాత వీటి మీద తొక్కని రిమూవ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి ఈ పొటాటోస్ని తీసుకొని వీటిని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. మీరు బంగాళదుంపల్ని గ్రేటర్తో అయినా గ్రేట్ చేసుకోవచ్చు. ఉడికించుకున్న బంగాళదుంపలన్నిటినీ ఎలాంటి గడ్డలు లేకుండా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి ఒక 1/2 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. నెక్స్ట్ దీనిలోనే టేస్ట్కి సరిపడినంత సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ ఆరిగానో లేదా పిజ్జా సీజనింగ్ వేసుకోవాలి. మీ దగ్గర ఇవేమీ లేకపోతే కొంచెం కొత్తిమీరని ఎక్కువగా వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ దీనిలో బైండింగ్ కోసం ఒక 4 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోరు, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. మీ దగ్గర కార్న్ఫ్లోర్ లేకపోతే మైదా పిండినైనా యూజ్ చేసుకోవచ్చు. మీరు క్రిస్పీనెస్ కోసము 2-3 టేబుల్ స్పూన్ల రైస్ ఫ్లోర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. మిక్స్ చేసేటప్పుడు నేను చేసిన మిస్టేక్ ఏంటో వీడియో ఎండింగ్లో చెప్తాను, పూర్తిగా చూడండి. పిండి మనకి ఇలా సాఫ్ట్గా ఉండాలి, అలానే మరీ స్టిక్కీగా ఉండకూడదు. ఇప్పుడు చేతికి ఆయిల్ అప్లై చేసుకొని చిన్న చిన్న ఉండల్లాగా బాల్స్ లాగా చేసుకోవాలి. ఇలా బాల్స్ లాగా అయినా చేసుకోవచ్చు, లేదంటే మీరు ఓవెల్ షేప్లో అయినా చేసుకోవచ్చు. నేను తయారు చేసుకున్న పిండిలో సగం పిండితో ఇలా ప్లెయిన్ బాల్స్ లాగా రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను. మిగిలిన సగం పిండితో నేను చీజ్ బాల్స్ రెడీ చేసుకున్నాను. అది వీడియో చివరిలో ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. ఒక చిన్న టిప్పు, ఇప్పుడు వీటిని ఒక 15 నిమిషాలు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత తీసి ఫ్రై చేసుకుంటే ఇవి బాగా క్రిస్పీగా వస్తాయి. వీటిని ఒక ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకొని ఒక 1 వీక్ వరకైనా స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని దానిలో డీప్ ఫ్రై కోసం ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందా లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఎన్ని బైట్స్ పడతాయో చూసుకొని అన్ని బైట్స్ వేసుకోవాలి. ఆయిల్ అనేది మరీ ఎక్కువ హీట్లో ఉండకూడదు, అలా అని మరీ తక్కువ హీట్లో కూడా ఉండకూడదు. కరెక్ట్గా ఉంటేనే లోపల వరకు ఇవి బాగా ఫ్రై అవుతాయి. ఇవి వేసిన వెంటనే కదపకూడదు. ఒక 1 to 2 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత అప్పుడు వీటిని ఇలా మధ్యలో కలుపుకుంటూ ఈవెన్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి మరీ పెద్ద సైజు చేసుకున్నా కానీ కుక్ అవ్వడానికి చాలా టైం పడుతుంది, అలాగే లోపల కూడా సరిగ్గా కుక్ అవ్వదు. అందువల్ల పొటాటో బైట్స్ని చిన్న బాల్ లాగా చేసుకుంటే లోపల వరకు కుక్ అవుతుంది, అలాగే క్రిస్పీగా వస్తాయి. ఇలా ఈవెన్గా ఫ్రై చేసుకుంటూ ఇలా బాయిలింగ్ తగ్గిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఈ బైట్స్ని తీసుకొని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వీటిని ఒక టిష్యూ పేపర్ మీదకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఏమైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే అబ్జర్వ్ చేసుకుంటుంది. అంతేనండి, ఎంతో ఈజీగా సింపుల్గా పొటాటో బైట్స్ రెడీ అయిపోయాయి కదా. వీటిని వేడివేడిగానే టొమాటో కెచప్తో తింటే టేస్టీగా ఉంటాయి. అప్పుడే వీడియో అయిపోలేదండి, స్కిప్ చేయకండి. నెక్స్ట్ మనము చీజ్ బాల్స్ ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం. చీజ్ బాల్స్ తయారు చేసుకోవడానికి మనం కలిపి పెట్టుకున్న ఆలు అండ్ కార్న్ఫ్లోర్ మిక్చర్లో కొంచెం పిండి తీసుకొని ఇలా రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి. ఇలా బాల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మధ్యలోకి ఇలా కొంచెం వత్తి పెట్టుకొని కట్ చేసుకున్న చీజ్ పీసెస్ని కొంచెం పెట్టుకోవాలి. చీజ్ బయటకు రాకుండా ఇలా ఎడ్జెస్ని కవర్ చేసుకొని రౌండ్ బాల్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ నేను పొటాటో చీజ్ బైట్స్ని కొంచెం పెద్ద సైజులో చేసుకున్నాను కదా, మీరు అలా చేసుకోవద్దు. ఆయిల్లో ఫ్రై చేసుకునేటప్పుడు సరిగ్గా కుక్ అవ్వవు. మీరు చేసుకునేటప్పుడు చిన్న సైజులోనే చేసుకోండి. ఇలా పిండి మొత్తాన్ని చీజ్ బాల్స్ లాగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పొటాటో చీజ్ బాల్స్ కోట్ చేసుకోవడం కోసం ఒక ఎగ్ను బ్రేక్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలోనే కొంచెం సాల్ట్, అలాగే కొంచెం చిల్లీ పౌడర్ వేసుకొని బాగా బీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకా ఎక్స్ట్రా క్రిస్పీనెస్ కావాలి అంటే ఒక బౌల్లోకి ఇలా ఒక 1/2 కప్ మైదా పిండి తీసుకొని దానిలో తగినన్ని వాటర్ పోసుకొని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. దీనిలో ఒక చిటికెడు సాల్ట్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పొటాటో చీజ్ బాల్స్ని తీసుకొని ఫస్ట్ ఎగ్తో కోట్ చేసుకోవాలి. ఎగ్తో ఇలా కోట్ చేసుకున్న తర్వాత వీటిని బ్రెడ్ క్రమ్స్తో పూర్తిగా కోట్ చేసుకోవాలి. ఒక 3-4 బ్రెడ్ పీసెస్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకుంటే మీకు బ్రెడ్ క్రమ్స్ రెడీ అయిపోతాయి. లేదా క్రిస్పీగా రావడం కోసం కార్న్ఫ్లేక్స్ని అయినా కానీ క్రష్ చేసుకొని కోట్ చేసుకోవచ్చు. ఇలా చీజ్ బాల్స్కి ఎగ్ అలాగే బ్రెడ్ క్రమ్స్ని పూర్తిగా కోట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం మైదా కూడా కలుపుకున్నాం కదా, ఇప్పుడు చీజ్ బాల్స్ని తీసుకొని ముందు మైదాలో కోట్ చేసుకొని ఆ తర్వాత ఎగ్తో కోట్ చేసుకొని బ్రెడ్ క్రమ్స్తో కూడా కోట్ చేసుకోవాలి. ఇలా మైదా పిండి అలాగే ఎగ్తో కోట్ చేసుకోవడం వల్ల ఎక్స్ట్రా క్రిస్పీగా వస్తాయి. ఇలా మీకు కావాల్సిన విధంగా చీజ్ బాల్స్ని కోట్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వీటిని ఒక 15 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు వేసుకునేటప్పుడు బ్రెడ్ క్రమ్స్ ఊడిపోకుండా అలాగే సాఫ్ట్గా లేకుండా ఉంటాయి. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత రెడీ చేసి పెట్టుకున్న చీజ్ బాల్స్ని ఆయిల్కి సరిపడినన్ని వేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ బాల్స్ వేసుకోండి, సరిగ్గా కుక్ అవ్వవు. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్యలో ఇలా కదుపుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. నేను ఈ బాల్స్ని ఇంత పెద్ద సైజులో చేసుకోవడం వల్ల సరిగ్గా లోపల కుక్ అవ్వలేదండి, మీరు అందుకే చిన్న సైజులో చేసుకోండి. అలాగే నేను ఆలూని ఎక్కువ తీసుకున్నాను,
కార్న్‌ఫ్లోర్, రైస్ ఫ్లోర్ తక్కువ తీసుకోవటం వల్ల ఫ్రై అయిన తర్వాత లోపల ఎక్కువగా ఆలూనే ఉంది. అదేనండి నేను చేసిన మిస్టేకు. చూసారుగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చిన తర్వాత వీటిని తీసుకొని ఒక టిష్యూ పేపర్ మీద వేసుకోవాలి. ఈ పొటాటో చీజ్ బాల్స్‌ని వేడిగా టొమాటో కెచప్‌తో తింటే టేస్ట్ బాగుంటాయి. చూసారు కదండి ఎంతో ఈజీగా ఒకే పిండితో మనము 2 రకాల ఆలూ స్నాక్స్ ఎలా తయారు చేసుకోవచ్చో. ఈసారి ఎప్పుడైనా మీ ఇంట్లో ఫంక్షన్ ఉన్నప్పుడు ఇలా చీజ్ ఆలూ బైట్స్‌ని బయట నుంచి తీసుకురాకుండా ముందు రోజే ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోండి. మీకు కావాల్సినప్పుడు అప్పటికప్పుడు వేడిగా ప్రిపేర్ చేసుకోండి. నెక్స్ట్ స్వీట్ కార్న్తో ఒక స్నాక్ రెసిపీ చూపించబోతున్నాను. మనం రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే క్రిస్పీ కార్న్ ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూసేద్దాం. ముందుగా క్రిస్పీ కార్న్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక స్వీట్ కార్న్ తీసుకొని దాని గింజల్ని ఇలా ఒలిచిపెట్టుకోవాలి. స్వీట్ కార్న్ గింజలు త్వరగా ఒలుచుకోవాలంటే ఫస్ట్ ఇలా 1 లేదా 2 లైన్లని గింజలు తీసివేసుకోవాలి. ఆ తర్వాత మనకి క్విక్గా స్వీట్ కార్న్ అంతా ఈజీగా ఒలుచుకోవచ్చు. ఇలా ఒలుచుకున్న గింజల్ని ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 2 టేబుల్ స్పూన్ల వాటరు, టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలా తక్కువ వాటర్తో స్టీమ్ కుక్ చేసుకోవటం వల్ల ఆయిల్లో ఫ్రై చేసుకున్నప్పుడు స్వీట్ కార్న్ పగలకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని దానిలో అడుగున ఒక 100 ml వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. కుక్కర్లో స్వీట్ కార్న్ బౌల్ని ప్లేస్ చేసి మూత పెట్టి విజిల్ పెట్టుకొని ఒక 3 విజిల్స్ వరకు ఉడికించుకోవాలి. స్వీట్ కార్న్ నార్మల్గా వాటర్లో అయినా కుక్ చేసుకోవచ్చు, కానీ ఆయిల్లో ఫ్రై చేసుకునేటప్పుడు బరస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇలా స్వీట్ కార్న్ మెత్తగా ఉడికించుకున్న తర్వాత దీనిలో వాటర్ లేకుండా ఇలా ఒక జల్లెడలోకి తీసుకోవాలి. వాటర్ డ్రైన్ అయ్యి కొంచెం చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి ఉడకబెట్టుకున్న స్వీట్ కార్న్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల మైదా పిండి, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల కార్న్‌ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం క్రిస్పీనెస్ కోసం ఒక టేబుల్ స్పూను రైస్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ చిల్లీ పౌడర్, కొంచెం పెప్పర్, అలాగే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకుంటూ స్వీట్ కార్న్కి పిండి అంతా కోట్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని పిండి అంతా కార్న్కి పట్టుకునేలాగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కువ వాటర్ యాడ్ చేయ అవసరం లేదు, టీ స్పూన్ వాటర్ అయినా సరిపోతుంది. ఇలా తడి పొడిగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిలో నుంచి ఎక్స్ట్రా పిండి తీసేయడం కోసం ఇలా ఒక జల్లెడలో వేసుకొని జల్లిస్తే మీకు ఎక్స్ట్రా పిండి అంతా వచ్చేస్తుంది. ఇలా జల్లెడలో వేసుకుని ఎక్స్ట్రా పిండి రిమూవ్ చేసుకోవడం వల్ల మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ పాడవకుండా ఉంటుంది. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని దానిలో డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత మిక్స్ చేసి పెట్టుకున్న కార్న్ని కొంచెంగా యాడ్ చేసుకోవాలి. కడాయికి సరిపోయినన్ని కార్న్ వేసుకున్న తర్వాత దీని మీద ఒక జల్లెడ కానీ లేదా ఇలా మూత పెట్టుకుంటే మీకు ఒకవేళ కార్న్ బస్ట్ అయినా కానీ ప్రాబ్లం ఉండదు. అలాగే ఆయిల్ కూడా స్టవ్ మీద పడకుండా ఉంటుంది. ఇలా ఒక 1/2 minute ఫ్రై చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ పైన లేయర్ అంతా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఆయిల్లో నుంచి రిమూవ్ చేసి వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలాగే మిగిలిన కార్న్ కూడా వేసుకొని ఆయిల్లో క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి కార్న్ ఇంత క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద వేరొక కడాయి పెట్టుకొని దానిలో కొంచెం బటర్ కానీ లేదా కొంచెం గీ కానీ వేసుకోవాలి. ఇలా బటర్ మెల్ట్ అయిన తర్వాత ఒక 3-4 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా ఫైన్గా చాప్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇది కార్న్కి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. ఇవి ఒక 1/2 minute ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, అలాగే ఒక 3-4 పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. వీటిని హై ఫ్లేమ్ మీద ఒక 1 minute టాస్ చేసుకోవాలి. ఆనియన్స్ని ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక 1 minute తర్వాత దీనిలో ఒక 1 టీ స్పూను చిల్లీ సాసు, 1 టీ స్పూను కెచప్, అలాగే ఒక 1/2 టీ స్పూన్ పెప్పరు, ఇంకా కొంచెం టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూను రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోని మనము ఫ్రై చేసి పెట్టుకున్న క్రిస్పీ కార్న్ కూడా యాడ్ చేసుకొని ఒక 1 minute ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువసేపు ఫ్రై చేసుకున్న కార్న్ మెత్తగా అయిపోతాయి. మనం వేసుకున్న సాసెస్ అన్ని కార్న్కి బాగా కోట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు సర్వ్ చేసుకునే ముందు ఈ కార్న్ పైన కొంచెం కొత్తిమీర అలాగే ఆనియన్ చల్లుకుని సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ కార్న్ రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ స్నాక్ రెసిపీ వచ్చేసి వైట్ చీజ్ పాస్తా. ఇంట్లోనే మనము ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. రెస్టారెంట్ స్టైల్లో మనము ఎంతో ఈజీగా, క్విక్గా, మరింత టేస్టీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు మీకు నా రెసిపీస్ నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని రెసిపీ అప్డేట్స్ నోటిఫికేషన్ మీకు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా పాస్తా ప్రిపేర్ చేసుకోవడం కోసం 1 కప్పు పాస్తాని తీసుకోవాలి. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉన్నా తీసుకోవచ్చు. మల్టీగ్రెయిన్ పాస్తా అయినా లేదా గోధుమ పిండితో ప్రిపేర్ చేసుకునే పాస్తా అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో 2 కప్పుల వాటర్ పోసుకొని బాగా మరిగించుకోవాలి. దీనిలోనే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. వాటర్ బాగా మరిగించుకున్న తర్వాత దీనిలో 1 కప్పు పాస్తాని యాడ్ చేసుకొని పాస్తా సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. మీకు పాస్తాని ఎంతసేపు ఉడికించుకోవాలి అనేది ప్యాక్ మీద ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. దాన్ని బట్టి ఇలా సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. మరీ ఓవర్ కుక్ చేయకూడదు. ఇలా ఉడికించుకున్న పాస్తాని ఇలా జాలిగడ్డ తీసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద కొంచెం కోల్డ్ వాటర్ వేసుకొని వాష్ చేసుకొని
ఒక స్పూను నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేస్తే మీకు పాస్తా అతుక్కోకుండా పొడిపొడిలాడుతూ వస్తుంది. ఇప్పుడు పాస్తాలోకి వైట్ సాస్ ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ మీద కడాయి పెట్టుకొని దానిలో 2 ఇంచుల బటర్ క్యూబ్ యాడ్ చేసుకోవాలి. బటర్ అంతా మెల్ట్ అయిన తర్వాత మీరు 2 లేదా 3 టేబుల్ స్పూన్ల మైదా పిండి కానీ లేదా గోధుమ పిండి కానీ దోరగా ఫ్రై చేసుకోండి. 2-3 నిమిషాలు పిండిని ఫ్రై చేసుకున్న తర్వాత పాలు యాడ్ చేసుకోవాలి. కానీ ఇక్కడ నేను మర్చిపోయి వెంటనే పాలు యాడ్ చేసేసాను. ఇక్కడ మిల్క్ ఒక 200 ml యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ప్రిపేర్ చేసుకునే పాస్తా క్రీమీగా కాకుండా పొడిపొడిలాడుతూ వస్తుంది. మీకు క్రీమీగా కావాలంటే కొంచెం మిల్క్ ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను మిల్క్ కొంచెం బాయిల్ అయిన తర్వాత దీనిలో ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల గోధుమ పిండిని యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే మైదా అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. లంప్స్ లేకుండా కంటిన్యూగా ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మీరు ముందుగా బటర్లో గోధుమ పిండిని ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా మిల్క్ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇది ఒక 2 to 3 మినిట్స్కి కొంచెం థిక్గా అవుతుంది. ఇలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. పాస్తా ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దానిలో 1 టీ స్పూన్ నెయ్యి అలాగే 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత దీనిలో ఒక ఆనియన్ని ఇలా బడ్స్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఫైన్గా చాప్ చేసుకున్న 2-3 పచ్చిమిర్చిని, ఇంకా 1 కప్పు గ్రీన్ క్యాప్సికము, ఎల్లో క్యాప్సికము, రెడ్ క్యాప్సికమ్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 1 క్యారెట్ని కూడా ఇలా ఫైన్గా చాప్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే బాయిల్ చేసుకున్న స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక 2 మినిట్స్ వెజిటబుల్స్ అన్నిటిని బాగా టాస్ చేసుకోవాలి. మరీ మెత్తగా కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీనిలో లైట్గా సాల్ట్ని యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోండి. నెక్స్ట్ దీనిలోనే ఒక 1/2 టీ స్పూను పెప్పర్ పౌడర్ అలాగే ఒక 1/2 టీ స్పూను చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసుకోవాలి. నేను తర్వాత పాస్తా సీజనింగ్ యూజ్ చేశాను కాబట్టి ఇప్పుడు తక్కువ వేసుకుంటున్నాను. పాస్తా సీజనింగ్ బయట సూపర్ మార్కెట్స్లో అవైలబుల్గా ఉంటుంది. మీ దగ్గర లేకపోతే కొంచెం పెప్పరు చిల్లీ ఫ్లేక్స్ని ఎక్కువ యాడ్ చేసుకోండి. ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వైట్ సాస్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోని మనం ఉడికించి పెట్టుకున్న పాస్తాని కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక టీ స్పూను పాస్తా సీజనింగ్ ఉంటే యాడ్ చేసుకుంటున్నాను. పాస్తా సీజనింగ్ బయట ఏ సూపర్ మార్కెట్లో అయినా అవైలబుల్గా ఉంటుంది. ఇది వేసుకుంటే ఫ్లేవర్ అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకవేళ మీ దగ్గర లేకపోతే పెప్పరు చిల్లీ ఫ్లేక్స్నే కొంచెం ఎక్కువ యూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో నేను చీజ్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కదా చీజ్ యాడ్ చేస్తే. మీకు ఇష్టం లేదంటే స్కిప్ చేయండి. ఇలా చీజ్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మూత పెట్టి చీజ్ మెల్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. చీజ్ మెల్ట్ అయిపోయి సాస్ అంతా ఇలా పాస్తాకి కోట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదండి, ఎంతో ఈజీగా క్విక్గా టేస్టీ పాస్తా రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ఈ వైట్ సాస్ చీజ్ పాస్తా ఇంట్లో ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ఇలాంటి రెసిపీ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.